రాష్ట్రంలో 145 బీసీ కులాలను ఆదరణ పథకం ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఆదరణ పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానిపై మొట్టమొదటిసారి కాకినాడ జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందన్నారు. గతంలోనూ చంద్రబాబు బీసీలను ఆదుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు ఆదరణ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిందో ఈ ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ఇవ్వాలి, ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగింది ఈ జిల్లా నుంచి. ఆదరణ మీ అందరూ తెలుసు, ఆదరణ ఇచ్చి ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిందా నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. గతంలో కూడా ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఏంటంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ కులవృత్తిలో అన్నీ కూడా యంత్రాలన్నీ కూడా యంత్రం ద్వారా చేసుకునే అవకాశాలు చాలా వచ్చినాయి. ఈ రోజున వాషింగ్ మిషన్ కానీ, వాషర్కి ఎవరైతే రజకులు ఉన్నారో వాషింగ్ మిషన్లు, అదేవిధంగా ఈరోజు ఏదైతే కుమ్మర్లు ఉన్నారో వాళ్ళు బట్టి పెట్టుకుంటే పొగ వస్తుంది, పొల్యూషన్ వస్తుందని చెప్పి ఆ ప్రాంతాల్లో పెట్టొద్దని చెప్తే ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు వాళ్ళు కూడా లేటెస్ట్ మిషన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఆ కులవృత్తుల్లో వాళ్ళందరిని అడిగి వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకుని ఈరోజు మీరు కూడా చూశారు, వాళ్ళకి ఏం కావాలో ఏమిస్తే బాగుంటుందో కనుక్కొని ఈరోజు ప్రభుత్వం ద్వారా ఈరోజు సహకరించడానికి ఇది ఒక అవకాశం చేపట్టడం జరిగింది.